హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అనదర్ న్యూ వీడియో. ఈ రోజు మన వీడియో వచ్చేసి డోరేమాన్, నోబితా అండ్ ది సూపర్ హీరోస్ అనమాట. ఈ మూవీ అయితే చాలా అంటే చాలా బాగుందన్న. నేను ఈ మూవీ స్టోరీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్గా ఉంది. కానీ అయినా మీకోసం సింపుల్గా చేసి చెప్పడానికైతే ట్రై చేస్తున్నా. మనం డోరేమాన్, నోబితాస్ వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక షూటింగ్ తీయాలని అయితే చూస్తారు, ఒక మూవీ తీయాలి అనుకుంటారు. అది ఎలా అంటే ఒక సూపర్ హీరోస్ మాదిరి అలా వాళ్ళు తీస్తూ ఉంటారనమాట. అలా ఒక మూవీ ఒక డైరెక్టర్గా ఒక చిన్న డివైజ్ని అయితే పెట్టుకుంటారు. అలా ఒక మూవీ సూపర్ హీరోస్ లాగా చేస్తూ ఉంటే ఒక ఏలియన్ అయితే చూస్తాడు. వీళ్ళు ఒక ఏలియన్ అయితే మన భూమి మీదకి వచ్చింటారు అనమాట. వాళ్ళని చూసి వీళ్ళు ఆ ఏలియన్ ఏమనుకుంటుందంటే వీళ్ళు మన ప్లానెట్ని అయితే కాపాడతారు. వాళ్ళ ప్లానెట్ అయితే ఒక పెద్ద రిస్క్లో అయితే ఉంటుంది, వీళ్ళు కాపాడతారని వీళ్ళనైతే హెల్ప్ అయితే అడుగుతుందన్నమాట. అప్పుడు హెల్ప్ అడిగినప్పుడు వీళ్ళందరూ ఓకే చెప్పి వాళ్ళ ప్లానెట్కి అయితే వెళ్ళిపోతారు మన డోరేమాన్ వాళ్ళు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకైతే అర్థమవుతుంది ఇది షూటింగ్ కాదు, రియలే అని. వాళ్ళు భయపడతారు, కానీ వీళ్ళ ప్లానెట్ని ఎలాగైనా కాపాడాలని అయితే అనుకుంటారు. ఆ తర్వాత ఆ ప్లానెట్కి వచ్చిన ముప్పు ఏంటంటే సముద్ర దొంగలు అనే నలుగురు వ్యక్తులు అనమాట. వీరేం చేస్తుంటారంటే ప్లానెట్ యొక్క పూర్తి శక్తిని అయితే తీసుకొని వాళ్ళ కింగ్ అయితే ఎక్కువ శక్తిని అయితే పొందాలని అయితే ఉంటుంది. అలాగా ఆ ప్లానెట్ని అయితే మొత్తం తన వశం చేసుకొని ఒక స్టార్ మీదకైతే ఆ ప్లానెట్ యొక్క శక్తిని మొత్తం ఒక స్టార్ మీదకైతే వేసి ఆ స్టార్ని డిస్ట్రాయ్ చేసేసి ఆ స్టార్లో అయితే ఒక మందు అయితే ఉంటుంది, దాన్ని తాకితే ఇంకా అయిపోయాయన్నమాట. దాన్ని ఎవరు ఆపలేరు. అలాగైతే ఈ ప్లానెట్ని అయితే ఆ శక్తిని ఉపయోగించినందుకు ఈ ప్లానెట్ అయితే మొత్తం నాశనం అయిపోతుంది. కాబట్టి దీన్ని ఎలాగైనా ఆపాలని వీళ్ళ ప్రయత్నం అనమాట. అలా లాస్ట్ వరకు వాళ్ళని ఎలాగోలా ఆపుకుంటూ వెళ్ళి ఇలాగోలా అనమాట, ఇలాగోలా కాపాడేస్తారనమాట. ఇదనమాట మెయిన్ స్టోరీ. దీన్ని ఎలా చెప్పాలో అర్థం కాలేదు, ఇంకా చాలా మిస్ చేశా. సారీ అన్న, ఇదొకటి అడ్జస్ట్ కండి, ఎందుకంటే ఇదైతే చాలా పెద్దదనమాట. స్టోరీ చాలా డిఫికల్ట్గా ఉంది, అయినా పూర్తిగా సింపుల్గా చేశా. అందరూ లైక్ చేసుకోండి అన్న. అందరికి బాయ్ అన్న.